భారతమాత ఆ తల్లి కోసం కన్నీటి బిందువులు చిందించడానికి వెనుకాడని సైనికులు, అక్షరాల ప్రాణాల్ని తృణప్రాయంగా విడిచిన వీరులు, దేశ శత్రువులు దూకుడు అడ్డుకున్న గూఢాచారులు, వీళ్ళందరూ కూడా మనకు తెలియకుండానే మన జీవన గమనాన్ని సురక్షితంగా కాపాడుతున్నారు. అందుకే మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక హాలిడేలా కాకుండా మన సైనికుల వీరగాథలు చెప్పి మరి మన దేశ గొప్పతనాన్ని మన పిల్లలకు చెప్పాలి. అలానే జెండా ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా ఎగరవేస్తారో కూడా చెప్పి ఆ గొప్పతనం కూడా మన పిల్లలకి చెప్పాలి. అయితే ఈ కాలం జెన్జీ కిడ్స్కి మనం సినిమాల ద్వారా ఇంకా బాగా మన దేశ గొప్పతనం గురించి, సైనికుల త్యాగాల గురించి చెప్పొచ్చు. సో ఎలాగో మేము ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూడాల్సిన సినిమాలు ఎలాగో చెప్పాం కదా, అలాగే ఇంకా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్లో ఉన్న దేశభక్తి సినిమాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ దేశానికి గౌరవం ఇచ్చే, చరిత్రను గుర్తు చేసే, హృదయాన్ని తాకే సినిమాలు ఒక్కొక్కటిగా మన ముందుకు వస్తున్నాయి. ఈ కథలు కేవలం యుద్ధాలు కాదు, అవి మన స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి హృదయపు దర్పణం. అవి కేవలం గులాబీ రంగుల కలలు కాదు, రక్తంతో రాసిన మన చరిత్ర. ఈ కాలంలో దేశభక్తిని నిజంగా మన గుండెల్లో నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్న దర్శకులు, నటులు, వారి చేతులలో నుంచి పుట్టే ప్రతి సినిమా కూడా మన దేశ గర్వాన్ని మ్రోగిస్తోంది. అయితే మొదట మాట్లాడాల్సింది ప్రభాస్ ఫౌజీ గురించి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల్లో ఉన్న ఒక గర్వకారణమైన ప్రాజెక్ట్ ఇది. సీతారామం సినిమాతో మనల్ని భావోద్వేగంగా టచ్ చేసిన హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్తో కలిసి ఒక పీరియడ్ వార్ డ్రామా చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించబోతున్నాడు. భారత భూభాగాన్ని కాపాడే యోధుడిగా ఆయన పాత్ర ఊహించుకోవడమే గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి నుంచే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలైపోయాయి. ఇక నెక్స్ట్ సన్నీ డియోల్, అమీర్ ఖాన్ల లాహోర్ 1947. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశ విభజన సమయంలో ఇద్దరు వ్యక్తుల కథ. సన్నీ డియోల్ వంటి మాస్ స్టార్, అమీర్ ఖాన్ వంటి పర్ఫెక్షనిస్ట్ కలిసి మన చరిత్రలోని ఓ విషాద కావ్యాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ సినిమా కేవలం దేశాల మధ్య సరిహద్దులే కాదు, మనుషుల మధ్య బంధాలే ఎలా విరిగిపోయాయో చూపిస్తోంది. బ్లడ్తో నిండిన ఓ కాలం, గుండెల్ని పిండివేసే ఓ కథ ఇది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. తర్వాత సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. ఇటీవల కాలంలో చర్చకు వస్తున్న గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇండో చైనా యుద్ధానికి సంబంధించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుండగా చిత్రాంగదా సింగ్ కథానాయికగా కనిపించనుంది. దేశాన్ని రక్షించడానికి సైనికులు చూపించిన ధైర్యాన్ని వీక్షించేలా చేసిన ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన యుద్ధగాథగా ఉంటుందని టాక్ కూడా ఉంది. తర్వాత ఫర్హాన్ అఖ్తర్ 120 బహదూర్. 1962లో జరిగిన రీజాంగ్ లా యుద్ధం గురించి తెలుసా? కేవలం 120 మంది భారత సైనికులు తమ ప్రాణాలను అర్పించి చరిత్ర సృష్టించారు. ఆ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫర్హాన్ అఖ్తర్ హీరోగా నవంబర్ 21, 2025న విడుదల కానుంది. డైరెక్టర్ రజనీష్ ఘాయ్ ఈ కథను మానవీయంగా, భారత సైనికుల త్యాగాలను గొప్పగా చెప్పేలా తెరకెక్కిస్తున్నాడు. ఇక గూఢాచారి నేపథ్య ప్యాట్రియాటిక్ చిత్రాలు విషయానికి వస్తే అడవిశేష్ గూఢాచారి 2. గూఢాచారి సినిమాలో గోపి 116గా షాక్ ఇచ్చిన అడవిశేష్ ఇప్పుడు గూఢాచారి 2తో తిరిగి రాబోతున్నాడు. ఈసారి వినయ్ సింగిరెడ్డి దర్శకత్వంలో కథ మరింత ఇంటర్నేషనల్ స్కేల్లో రూపొందుతోంది. దేశ భద్రత కోసం ఎదుర్కొనే ముప్పులు, అంతర్జాతీయ మాఫియా వ్యవహారాల నేపథ్యంలో హైటెక్ యాక్షన్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు 2026లో రానుంది. ఇకపోతే కార్తీ సర్దార్ 2. సర్దార్ సినిమాలో జేమ్స్ బాండ్ తరహాలో తండ్రిగా కార్తీ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే కథను మరో మెట్టుపైకి తీసుకెళ్తున్న దర్శకుడు పిఎస్ మిత్రన్ సర్దార్ 2ని దీపావళికి విడుదల చేస్తున్నాడు. ఇందులో కార్తీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి ఒక గూఢాచారి, కుమారుడు పోలీస్ ఆఫీసర్. రాజకీయ కుట్రలు, దేశ వ్యతిరేక శక్తులపై చేసే పోరాటం కథలో కీలకం. ఇక లాస్ట్కి ఇతర దేశభక్తి గల చిత్రాల గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ సిద్ధార్థ్ ద ఇండియా హౌస్. లండన్లో ఉన్న ఇండియా హౌస్ గురించి మనకు తెలియని వాళ్ళు చాలా తక్కువే. అల్లూరి సీతారామరాజు తరహాలో ఓవ్లర్ వెంకటరత్నం, శ్యామ్జీ కృష్ణవర్మ వంటి నాయకుల బాటలో సాగే ఈ కథలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల కథలను నేటి తరం ప్రేక్షకులకు పరిచయం చేయాలనే నమ్మకంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్. ఇది క్లియర్గా దేశభక్తి కథ అని ఎవరూ అనలేదు, కానీ ఇటీవల ఈ సినిమాలో ఒక పాట షూట్ చేయగా అందులో వందే మాత్రం లిరిక్స్ ఉన్నాయని అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అంటే మాస్ యాక్షన్ హంగామా ఖాయం. కానీ ఇందులో దేశం కోసం పోరాటం, జాతీయతకు సంబంధించిన అంశాలుంటాయేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. టైటిల్ డ్రాగన్ అయినా ఇందులో ఉన్న దేశభక్తి కాన్సెప్ట్ ఆసక్తికరం. ఈ సమకాలీన దేశభక్తి చిత్రాలు కేవలం యుద్ధగాథలు మాత్రమే కాదు,
వాటిలో మన సైనికుల త్యాగం, గూఢచారుల సాహసం, స్వాతంత్ర సమరయోధుల పోరాటం, చరిత్రలోని మర్మాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చూసి తీరాల్సిందే. జై హింద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.